ఒక నిమిషం స్టూడెంట్స్, రికార్డ్ డైరెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఓకే. వెల్కమ్ టు ద రిమైనింగ్ మెంబర్స్. ఓకే, ప్రసన్న గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్రసన్న గారు. హర్షిత గుడ్ మార్నింగ్. సురేష్ గుడ్ మార్నింగ్. శిరీష మేడం గారు గుడ్ మార్నింగ్. సో ప్రజెంట్ 18 పార్టిసిపెంట్స్ ఉన్నారు. సో ఎర్లీ మార్నింగ్ అవటం వల్ల కొంతమంది నిద్ర లేవటంలో కాస్త ఇబ్బంది పడినట్టున్నారు. ఓకే, నో ప్రాబ్లం. సో ఏదేమైనా మనకి క్లాస్ మాత్రం ఇదే టైంలో కొనసాగుతుందండి. కృష్ణరాధిక మేడం గారు వెల్కమ్ అండి. ఓకే, శ్రీకాంత్ చిక్కల గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కవిత గుడ్ మార్నింగ్. ఓకే, మన సెషన్ స్టార్ట్ చేద్దాం. ఓన్లీ 5 minutes ఓన్లీ ఇంట్రడక్షన్ కి. సో జాయిన్ అయ్యే వాళ్ళు రేపు స్లోగా జాయిన్ అవుతూ ఉంటారు. సో విల్ స్టార్ట్ అవర్ సెషన్ టుడే. సో ఈరోజు సెషన్ ని స్టార్ట్ చేసే ముందు నిన్నటి సెషన్ ని కొద్దిగా గుర్తు చేస్తానండి మీకు. గుర్తు చేసి ఒక 5 minutes నిన్నేం మాట్లాడుకున్నాము గుర్తు చేసుకొని ఈరోజు కొత్త టాపిక్ లోకి వెళ్ళిపోతాం. అండ్ ఈరోజు మనకు ఒక గెస్ట్ కూడా వచ్చి ఉన్నారు. గెస్ట్ కూడా మనతో మాట్లాడతారు. సో నిన్న మనం మాట్లాడుకున్నది ఏంటిది అంటే ఎల్లో మెథడ్ గురించి ఇంట్రడక్షన్ చేసుకున్నామండి. ఎల్లో మెథడ్ అంటే ఏంటంటే మనకి ఏదైనా ఒక అనారోగ్య సమస్యని జయించాలి అంటే 2 అంశాలు అవసరం. ఒకటి మెడిసిన్స్, రెండోది మన జీవన శైలిలో కొన్ని మార్పులు. మన జీవన శైలిలో కొన్ని మార్పులు అంటే అత్యంత ముఖ్యమైనది మన ఆలోచన విధానం. మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవటం ద్వారా మనం చేసేటువంటి ప్రతి పనిలో సక్సెస్ అవుతూ మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం మొత్తాన్ని మనకు అనుకూలంగా మార్చుకుంటూ మనకున్నటువంటి వ్యాధుల నుంచి సంపూర్ణంగా జయించడానికి అవసరమైనటువంటి గైడెన్సెస్ అందించేటువంటి విధానమే ఎల్లో మెథడ్ అన్నమాట. ఈ ఎల్లో మెథడ్లో మనం కొనసాగటం వల్ల మన ఆర్థిక పరిస్థితులు ఇంప్రూవ్ అవుతాయి, మన కుటుంబ పరిస్థితులు ఇంప్రూవ్ అవుతాయి, మన యొక్క సామాజిక స్థితిగతులు ఇంప్రూవ్ అవుతాయి, మన మానసిక స్థితి ఇంప్రూవ్ అవుతుంది, అండ్ మన శారీరక స్థితి కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ 5 అంశాలు ఒకే చోట ఇంటిగ్రేట్ అయినటువంటి ప్రోగ్రామే ఎల్లో మెథడ్ అన్నమాట. సో మనకి క్లాసెస్ మొత్తం కూడా 1 week వరకు ఉంటాయి. సండేతో స్టార్ట్ అవుతుంది, సాటర్డే కల్లా మన బ్యాచ్ అనేది క్లోజ్ అవుతుంది. అట్లా ఎవ్రీ వీక్ ఒక్కొక్క కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతానే ఉండిద్దండి. సో దీని నుంచి మనం అత్యధిక లాభాన్ని పొందాలి అంటే మనకి మెంటల్గా కొన్ని రిక్వైర్మెంట్స్ కావాలి, ఫిజికల్గా కొన్ని రిక్వైర్మెంట్స్ కావాలని నిన్న మాట్లాడుకున్నాం. సో నిన్న జరిగినటువంటి వీడియో అనేది కొన్ని కారణాల వల్ల రికార్డింగ్ అనేది సరిగ్గా అందుబాటులోకి రాలేకపోయింది మీకు. సో దాని మీద నేను ఇప్పుడు అంతా వర్క్ చేశాను. సో ఇప్పుడు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఈ రికార్డింగ్ని ప్లస్ నిన్న జరిగినటువంటి రికార్డింగ్ని రెండింటినీ కూడా ఒకే మెసేజ్లో మీకు అందిస్తాను. సో ఎవరైనా నిన్న కాస్త లేట్గా జాయిన్ అయ్యి ఆ రికార్డింగ్ చూడనటువంటి వాళ్ళు నిన్నటి క్లాస్ని కూడా అక్కడ వీక్షించండి. సో మెంటల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి ఏంటంటే ఓపెన్ మైండెడ్గా ఉండండి. మీరు ఎప్పుడైతే ఓపెన్ మైండెడ్గా ఉంటారో మీరు చాలా విషయాలు ఇక్కడి నుంచి నేర్చుకుంటారు. 2, నాకు పూర్తిగా సరెండర్ అవ్వండి. ఒక మెంటార్కి కంప్లీట్గా సరెండర్ అవ్వండి. అప్పుడు మీరు ఎక్కువ ఫలితాన్ని పొందుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎవరైనా వాకింగ్ చేస్తూ క్లాస్ వింటున్నారా? వాకింగ్ చేస్తూ క్లాస్ వినేవాళ్ళు వాకింగ్ ఆపి కూర్చొని క్లాస్ వినండి. వాకింగ్ చేస్తూ క్లాస్ వినొద్దు, ఇయర్ ఫోన్స్ అది పెట్టుకొని జస్ట్ కూర్చొని క్లాస్ వినండి. ఎందుకంటే 2 థింగ్స్ మీద మనసు ఒకేసారి ఫోకస్ చేయదన్నమాట.
ఏదో ఒకదాన్ని బాగా క్యాచ్ చేస్తుంది, ఒకదాన్ని వదిలేస్తుంది. సో సిట్టింగ్లో ఉండి క్లాస్ వినండి. సో మన క్లాస్ నుంచి మ్యాక్సిమం బెనిఫిట్స్ మీరు పొందాలి అంటే, ప్రజెంట్ నేను మీకు కోచ్గా ఉన్నాను కాబట్టి ఈ 1 వీక్ నేను ఏం చెప్తానో యాస్టీస్గా ఫాలో అవుతూ రండి. మీరు ఫాలో అయ్యేటువంటి ప్రయత్నంలో మిమ్మల్ని మీ మైండే అడ్డుకుంటా ఉంటుందండి, చేయనివ్వకుండా ఆపుతా ఉంటుంది. దాని మీద కన్నేసి ఉండండి. సో చేతికి మాత్రం కంపల్సరిగా ఎల్లో బ్యాండ్ కట్టుకోండి. ఎల్లో బ్యాండ్ మస్ట్ అండి. ఎల్లో బ్యాండ్ ఎందుకంటే నిన్నటికన్నా ఈరోజు మనం మరింత పాజిటివ్గా ఆలోచించాలి అని గుర్తు చేస్తుంది. అండ్ రెండోది వచ్చేసరికి ఏంటంటే, మనకి టీచర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పింది 100% ఫాలో అవ్వాలి అని మనకి గుర్తు చేస్తుంది. మనం టీచర్స్ చెప్పేది మనం పాటించలేకపోయాం అనుకోండి, మనం రిజల్ట్ రాదు. ఎందుకంటే నేను మీకు ఇప్పుడు షేర్ చేసేటువంటి నాలెడ్జ్ ఒక 12 సంవత్సరాల అనుభవంలో నేను ఎక్వైర్ చేసినటువంటి నాలెడ్జ్ని నేను మీకు 7 గంటల్లో అందిస్తున్నానండి. ఒక రచయిత ఉన్నారు, ఒక రచయిత ఒక బుక్ కనుక రాశారు అంటే ఆ బుక్ ఆయన చేతుల్లోకి రావాలంటే ఆయన జీవితం మొత్తం ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా ఒక బుక్ లోపలికి వస్తుందండి. అట్లానే నేను నా మెడికల్ సైన్సెస్లో నేను చదువుకుంది, నేను ప్రాక్టీస్లో అప్లై చేసింది, నేను పేషెంట్స్కి స్పీడ్గా రికవరీ రావడానికి కొన్ని నేర్చుకుంటున్న అంశాలు మొత్తాన్ని అక్యుములేట్ చేసినటువంటి కంటెంట్ అంతా కూడా కన్ఫామ్గా రిజల్ట్ వచ్చేటువంటి కంటెంట్ మొత్తాన్ని కూడా నేను మీకు అందిస్తున్నాను. మరి అందించిన దాన్ని మీరు రిజల్ట్గా పొందాలి అంటే ఫాలో అవడానికి సిద్ధపడండి. ఫాలో అవడానికి సిద్ధపడటం అనేది మీ యొక్క మెంటల్ రిక్వైర్మెంట్ అనమాట. అండ్ ఫిజికల్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి ఏంటంటే ఒక నోట్బుక్, పెన్ను కంపల్సరిగా మెయింటైన్ చేయండి. సో ఇది నిన్నటి వీడియోలో చెప్పుకున్నాము. నిన్న చాలా మంది అసైన్మెంట్స్ సబ్మిట్ చేశారు, కొంతమంది ఇంకా సబ్మిట్ చేయలేదు. ఎవరైతే మీ యొక్క అసైన్మెంట్స్ సబ్మిట్ చేయలేదో వారందరూ కూడా సబ్మిట్ చేయండి. ఏంటి ఆ అసైన్మెంట్ అంటే, పెన్ను, నోట్బుక్, మీ చేతుకున్నటువంటి ఎల్లో బ్యాండ్ కనపడేలాగా మీ ఫేస్తో ఒక సెల్ఫీని తీసి ఆ సెల్ఫీని మీరు ఏదైతే గ్రూప్లో ఉన్నారో మన హెల్త్కి సంబంధించి ఆ గ్రూప్లో పోస్ట్ చేయండి. సో లాస్ట్లో వచ్చేసరికి ఏంటంటే, వీక్ ఎండింగ్లో వచ్చేసరికి ఒక అవార్డు ఉంటుందండి. ఈ అవార్డుకి వీటన్నిటిని కూడా కన్సిడర్ చేస్తాను. ఎందుకు ఈ అవార్డ్స్ అంటే ఏం లేదండి, షార్టెస్ట్ టైంలో ఎక్కువ రిజల్ట్ పొందడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదనేది నేను టెస్ట్ చేస్తున్నాను. ఎవరైతే సంసిద్ధంగా ఉంటారో వారు మంచి రిజల్ట్ని పొందుతారు. సో నిన్నంతా ఎల్లో మెథడ్ గురించి ఇంట్రడక్షను, మనకు 1 వీక్ జరిగేటువంటి కరికులం గురించి మాట్లాడుకుంటూ నడిచింది నిన్నటి క్లాస్ అంతా. అండ్ ఈరోజు క్లాస్ వచ్చేసరికి ఏంటంటే టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఏంటంటే, మనం మందులు వాడుతున్నా కూడా దీర్ఘకాలిక వ్యాధులు మనకు ఎందుకు తగ్గటం లేదు అనేది మనకి ఈరోజు టాపిక్ అండి. మనం మందులు వాడుతున్నా కూడా దీర్ఘకాలిక వ్యాధులు తగ్గకపోవడానికి రీజన్ ఏంటంటే, పేషెంట్ ఆ వ్యాధి గురించి ఎక్కువగా ఆలోచించటం, ధ్యాస పెట్టి ఉండటం అన్నమాట దాని మీద. మా దగ్గరికి, మా క్లినిక్కి పేషెంట్స్ వస్తారండి. వచ్చేటప్పుడు వాళ్ళు కొద్దిగా 3-4 సంవత్సరాల నుంచి సమస్యలతో బాధపడుతూ వస్తుంటారు. వచ్చిన వాళ్ళని నేను కూర్చోబెట్టి చెప్తాను, ఏమండి మీరు ఈ రోజు నుంచి మీ కంప్లైంట్ గురించి ఆలోచించడాన్ని ఇంకా ఆపేసేయండి. ఎందుకంటే మీ కంప్లైంట్ గురించి ఆలోచించాల్సినటువంటి బాధ్యత నాది. నేను మీ దగ్గర అమౌంట్ తీసుకుంటున్నాను, ఈ కంప్లైంట్ గురించి ఆలోచించాల్సినటువంటి బాధ్యత నాది. నేను ఆలోచిస్తాను, మీరు దీని గురించి ఆలోచించడం ఆపండి. మీరు కనుక దీని గురించి ఆలోచించడం కనుక ఆపేస్తే మనం 10 రోజులు ట్రీట్మెంట్ చేయాలనుకునేది 5 రోజుల ట్రీట్మెంట్తోనే సరిపోతుంది. చాలా తక్కువ ఖర్చుతో చాలా ఈజీగా బెటర్ అవుతారు అని నేను నా ప్రతి పేషెంట్కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎక్స్ప్లెయిన్ చేసి పేషెంట్ వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్యం గురించి ఆలోచిస్తే ఏం జరిగిద్దో కూడా ఎడ్యుకేట్ చేస్తాను. ఏం జరిగిద్ది, పేషెంట్ వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్యం మీద ధ్యాస పెడుతూ ఉంటే, దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంటే ఏం జరిగిద్ది,
ఏం జరిగిద్ది అంటే ఆ అనారోగ్యం అనేది పెరిగిద్దండి. అంటే మనకి ఒక వ్యాధి తగ్గకపోవడానికి రీజన్స్ ఏంటంటే వ్యాధిని పెంచేటువంటి అంశం ఏదో లోపలికి ఎంటర్ అవుతుంది. ఆ వ్యాధిని పెంచేటువంటి అంశం లోపలికి ఎంటర్ అయ్యేదాన్ని మనం గ్రహించి తీసేయటమే ఈ మెదడులో జరిగింది. మరి వ్యాధి దేని ద్వారా పెరుగుతుంది అంటే పేషెంట్ వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్యం గురించి ఆలోచించటమే ఆ అనారోగ్యాన్ని పెంచేటువంటి ఫ్యాక్టర్. దాన్ని ఏమంటారంటే ధ్యాస పెట్టడం ఆ కంప్లైంట్ మీద. అది ఎలా పెంచిద్ది అనేది ఇప్పుడు చూద్దాం. మీరున్నారండి, మీరు బిజినెస్ వ్యాపారమో మీ జాబో చేస్తున్నారు. చేస్తూ మీరు చేసేటువంటి పని మీద ధ్యాస పెడితే ఏం జరిగిద్ది అంటే కొన్ని రోజులు అయిపోయేసరికల్లా ఆ పనిలో మీకు బాగా టాలెంట్ తయారైద్ది. మీరు చేసేటువంటి పనిలోనూ వ్యాపారంలోనూ అభివృద్ధి జరిగిద్ది అనమాట. అట్లానే పిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్తున్నారు పిల్లలు, వాళ్ళు చదువు మీద బాగా ధ్యాస పెడుతున్నారు. ఏమైంది అంటే వాళ్ళ జీవితంలో కొన్ని రోజులు అయిపోయేసరికల్లా ఆ చదువు బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అట్లానే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన దొంగతనాలు మోసాలు చేస్తున్నాడు. ఆ పని మీద బాగా ధ్యాస పెట్టి చేస్తున్నాడు. ఏమైంది అంటే ఆ కళ ఆయన లోపల బాగా అభివృద్ధి చెందింది. అట్లానే మనం ఇప్పుడు మన అనారోగ్యం గురించి మనం ధ్యాస పెడతా ఉంటుంటే ఏం జరిగిద్ది అంటే మన లోపల అనారోగ్యం పెరుగుతూ ఉండిద్ది. మనం దేని మీద అయితే ధ్యాస పెడతామో అది మన జీవితంలో మల్టిప్లై అవుతూ ఉండిద్దండి. చదువు మీద ధ్యాస పెట్టేవాడికి చదువు మల్టిప్లై అవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. వ్యాపారం మీద ధ్యాస పెట్టేటువంటి వ్యక్తికి వ్యాపారం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మనం దేని మీద అయితే ధ్యాస పెడతామో అది మల్టిప్లై అవుతూ ఉండిద్ది. సో ఇప్పుడు మీరు మీ అనారోగ్యం మీద ధ్యాస పెట్టడం అనేది మీ యొక్క అనారోగ్యాన్ని మల్టిప్లై చేస్తూ ఉండిద్దండి. ఆ అనారోగ్యం ఒక పక్క మల్టిప్లై అవుతూ ఉండిద్ది, ఇంకొక పక్క అనారోగ్యం తగ్గడానికి మనం మెడిసిన్ వాడుతూ ఉంటాము. ఆ అనారోగ్యం నుంచి బయటికి రావడం చాలా లేట్ అయ్యింది. సో బాగా గమనించండి, మీరు మీ యొక్క పెరట్లో ఒక ప్లాంట్ నాటారు, దానికి రోజు నీళ్లు పోసి బలం వేస్తున్నారు. ఏం జరిగింది అంటే ఆ ప్లాంట్ పెరుగుతూ ఉండిద్ది. ఇంకొన్ని రోజులు ఆగి మళ్ళా ఇంకొద్దిగా నీరు పోసి బలం వేశారు, ఆ ప్లాంట్ ఇంకొద్దిగా పెరిగిద్దండి. మరలా ఇంకొన్ని రోజులు ఆగి మరలా నీరు పోసి బలం వేశారు, ఇంకొద్దిగా పెరిగింది. అంటే ఇప్పుడు ఆ ప్లాంట్ పెరుగుతుంది అంటే దాని అర్థం ఏంటంటే ఆ ప్లాంట్ పెరగడానికి కావలసినటువంటి నీరు, బలం అనేది ఆ ప్లాంట్కి అందుతుంది, కాబట్టి ఆ ప్లాంట్ పెరుగుతుంది. ఇప్పుడు ఆ ప్లాంట్ని కనుక మనం చంపేయాలనుకోండి, ఏం లేదు, దానికి ఇవ్వాల్సినటువంటి నీరుని కానీ బలాన్ని కనుక ఇవ్వటం కనుక ఆపేసాము అంటే గ్రాడ్యువల్గా ఆ ప్లాంట్ చచ్చిపోయిందండి. ఇప్పుడు ఆ ప్లాంట్ ఎట్లాగైతే పెరుగుతుందో వాటర్ని బలాన్ని తీసుకొని, అట్లానే ఇప్పుడు మన బాడీలో ఉన్నటువంటి అనారోగ్యం కూడా పెరుగుతుంది రోజు రోజుకి. ఆ రోజు రోజుకి అది పెరుగుతుంది అంటే దానికి ఎక్కడి నుంచో బలం అందుతుందండి. ఎక్కడి నుంచి బలం అందుతుంది అంటే మనం ఆ వ్యాధి గురించి ఆలోచిస్తూ ఉండటం అనేది ఆ వ్యాధి పెరగడానికి కావలసినటువంటి బలాన్ని అందించేటువంటి ఫ్యాక్టర్. మనం దాని గురించి ఆలోచిస్తూ ఉంటున్నాం. ఇప్పుడు మనకి ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఏంటంటే మనకు వచ్చినటువంటి వ్యాధి గురించి చాలా ఎక్కువ డేటా తెలుసుకుంటున్నాం, దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాం. మీరు ఎంత ఎక్కువగా వ్యాధి గురించి ఆలోచిస్తారో ఆ వ్యాధి అంతంతగా పెరుగుతూ ఉండిద్ది. మీ కంప్లైంట్ గురించి ఆలోచించాల్సినటువంటి డ్యూటీ మీది కాదండి, మీ డాక్టర్ది. ఎందుకంటే మీరు మంచి డాక్టర్ గారి దగ్గరికే వెళ్తున్నారు, మీరు ఉన్నటువంటి ఏరియాలో ద బెస్ట్ డాక్టర్ ఎవరో తెలుసుకునే వెళ్తున్నారు. ఆయన అడిగినన్ని డబ్బులు మీరు కడుతున్నారు. ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన బాధ్యత ఆయనది. ఆయన చూసుకుంటాళ్ళని మీరు ఆయన మీద వదిలేయాలి. వదిలేయకుండా మీరే ఇంటికి వచ్చి మీరే మీ అనారోగ్యం గురించి మీరే ఆలోచిస్తున్నారు ఎక్కువగా. దానివల్ల ఏం జరుగుతూ ఉంటుందంటే ఆ వ్యాధి అనేది పెరుగుతూ ఉండిద్ది. సో మా దగ్గరకు వచ్చేటువంటి క్లయింట్స్కి నేను దీన్ని ఎడ్యుకేట్ చేస్తాను.
మీరు మీ వ్యాధి గురించి ఆలోచించడం ఒక 10 రోజులు ఆపండి. 10 రోజులు ఆపి పూర్తిగా మాకు వదిలేసేయండి, మేము చూసుకుంటాం. 10 రోజుల కల్లా నేను మీకు రిజల్ట్ వచ్చేలా చేస్తాను అని చెప్పి, ఆ మాట చెప్పగానే కొంతమంది పేషెంట్స్ ఏం చేస్తారంటే, వెరీ గుడ్, నాకు మంచి డాక్టర్ గారు దొరికారు, సరేనండి మీకు వదిలేస్తున్నాను, నేను దీని గురించి ఆలోచించను, మీరు చెప్పినట్టే చేస్తాను, 10 రోజులు చూస్తాను అంటూ నేను చెప్పింది వెంటనే పాటించడం మొదలు పెడతారు. ఆ పాటించడం మొదలు పెట్టినటువంటి వాళ్ళు నెక్స్ట్ డే మరలా క్లినిక్ వచ్చేసరికి చాలా ఇంప్రూవ్మెంట్ ఉందని అని చెప్తారండి. కొంతమంది ఏమో మీకేమండి మీరు అలానే చెప్తారు, నా బాధ నాకుంది, నేను ఆలోచించుకోక ఎవరు ఆలోచిస్తారు అంటూ ఆ వ్యక్తి ఆ యొక్క సమస్య గురించి వారు ఆలోచిస్తానే ఉంటుంటారు. వారికి మా క్లినిక్ దగ్గర కూడా తగ్గదు, ఇంకో క్లినిక్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ తగ్గదు, ఇంకో క్లినిక్ దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడైతే వాళ్ళ ఆలోచన ఆ అనారోగ్యం మీద నుంచి తీసేస్తారో అక్కడే వాళ్ళకి ఆ వ్యాధి అనేది తగ్గుతుంది. సో మనకున్నటువంటి కంప్లైంట్ మీద మనం ఫోకస్ చేస్తున్న ప్రతిసారి ఆ కంప్లైంట్ పెరగడానికి కావలసినటువంటి ఎనర్జీ లోపలికి ఎంటర్ అవుతా ఉంటుంది. ఉదాహరణకి మీరు ఇంట్లో గమనించండి, మీరు ఇంట్లో వంట ఎవరు చేస్తారు? మీ మిస్సెస్ చేస్తారు. ఇంట్లో మనీ ఎవరిని ఎర్న్ చేస్తారు? మీరు ఎర్న్ చేస్తారు. సో ఇంట్లో ఉన్నటువంటి ఒక్కొక్క పని చేయడానికి ఒక్కొక్క పర్సన్ ఉన్నారండి మన ఇంట్లో. ఎర్న్ చేయడానికి ఎక్కువగా జెంట్స్ ఎక్కువగా ఎర్న్ చేస్తూ ఉంటుంటారు, ఉమెన్స్ ఎక్కువగా ఇంట్లో పనులన్నీ చక్కదిద్దుకుంటా ఉంటుంటారు. సో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక్కొక్క పని అనేది అలాట్ కాబడి ఉంది. అట్లానే మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి డాక్టర్ గారి పని ఏంటంటే మీ సమస్య గురించి ఆలోచించటం. మీ సమస్య గురించి ఆలోచించాల్సిన పని డాక్టర్ గారికి. ఆ పనిని డాక్టర్ గారికి వదిలేయండి. మీ పని ఏంటంటే డాక్టర్ గారు ఇచ్చినటువంటి మెడిసిన్స్ ని వాడుకుంటూ వారానికి అది సరిగ్గా ఇంప్రూవ్మెంట్ వస్తుందా లేదనేది చూసుకోవడం వరకే మీ పాయింట్. మీరు దాని మీద ధ్యాస పెట్టడం వలన, ఎక్కువగా దాని గురించి ఆలోచించడం వలన అది పెరగడానికి కావలసినటువంటి శక్తిని మీరు అందించడం వారు అవుతారు. ఎప్పుడైతే పెరగడానికి కావలసినటువంటి శక్తి వారికి అందుతూ ఉంటుందో దానికి, అప్పుడు డాక్టర్స్ కి ఆ కంప్లైంట్ ని తగ్గించడం చాలా కష్టం అవుతుందండి. సో మరి ఈ ధ్యాసను తగ్గించుకోవడం ఎలా చేస్తే మనం ఆ ధ్యాస దాని మీద తగ్గిద్ది అంటే, ఒకటి డిసైడ్ అవ్వండి, నాకున్నటువంటి అనారోగ్య సమస్య గురించి నేను ఆలోచించటాన్ని రోజు మొత్తం మీద 2 నిమిషాలు కూడా కేటాయించను. రోజు మొత్తం మీద కూడా 2 మినిట్స్ కూడా నేను కేటాయించను. ఆ 2 మినిట్స్ కూడా నేను కేటాయించను అని మీరు డిసైడ్ అవ్వండి. మీ మనసులోకి మీ అనారోగ్యానికి సంబంధించిన ఆలోచన వస్తుంది. వచ్చిన వెంటనే మీ డాక్టర్ గారి మీదకి నెట్టేసేయండి. లేదు, మీరు మెడిసిన్స్ వాడుకున్నటువంటి డాక్టర్ గారు మీకు అంత భరోసా ఇచ్చారో లేదో నాకు తెలియదు, బట్ నేను మీకు కంప్లీట్ భరోసా ఇస్తున్నాను. మీకున్నటువంటి కంప్లైంట్ గురించి మీరు దాన్ని రికవరీ పొందడానికి మీరు నాకు అమౌంట్ పే చేసి నా సిస్టంలో ఉన్నారు. మీకు రిజల్ట్ ఇచ్చేటువంటి బాధ్యత. సో నేను చూసుకుంటాను మీ అనారోగ్య సమస్య గురించి. మీరు చేయాల్సింది ఏంటంటే, డాక్టర్ గారు చూసుకుంటారు మొత్తం, తగ్గకపోతే ఆయన అడుగుతాను, కానీ నేను రోజు మొత్తం మీద నా అనారోగ్యాన్ని గురించి ఆలోచించడానికి 2 నిమిషాలు కూడా కేటాయించను అని డిసైడ్ అవ్వండి. సరే ఎట్లా డిసైడ్ అవుతాను సార్, నాకు నొప్పులు వస్తానే ఉన్నాయి, మీరు అక్కడ కూర్చొని చెప్తారు, నేను ఎట్లా డిసైడ్ అవుతాను సార్ అనే డౌట్ మీకు వస్తుందండి. ఏం లేదు, మీకు నొప్పి కానీ మీ డిస్కంఫర్ట్ కానీ మీకు రాగానే మీరు వాడుకునేటువంటి మెడిసిన్ మీరు వాడుకోండి. ఓకే, దీని గురించి నేను ఎక్కువ ఆలోచించిన, డాక్టర్ గారికి వదిలేసాను, ఆయన చూసుకుంటాడులే అని పూర్తిగా నా మీదకి నెట్టేసేయండి. మీరు ఎప్పుడైతే నెట్టేయటం మొదలు పెడతారో అప్పుడు ఏం జరిగింది అంటే, మీ అనారోగ్యం పెరగడానికి అవసరమైనటువంటి సోర్సెస్ అందివ్వకుండా ఆపుతారన్నమాట. మీరు ఎప్పుడైతే మీ అనారోగ్యం పెరగడానికి అవసరమైనటువంటి సోర్సెస్ని ఆపుతారో అది న్యాచురల్గా ఆ వ్యాధి తగ్గుతుంది. ఇట్లానే మా క్లినిక్ వచ్చినటువంటి పేషెంట్స్కి మేము ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు 24 అవర్స్ దీన్ని సీరియస్గా ఫాలో అవ్వమని చెప్తాం అన్నమాట. అంటే వాళ్ళ అనారోగ్యానికి సంబంధించిన ఆలోచన రాగానే
ఓకే, డాక్టర్ గారు చూసుకుంటారులే అనే ఆలోచన మా మీదకి నెట్టేసేయాలి. వాళ్ళు నెట్టేసేయాలి. అక్కడ వాళ్ళు వాడుకున్నటువంటి మెడిసిన్ కొనసాగించుకోవాలి. ఆ కొనసాగించుకుంటూ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే వితిన్ 24 hours లోనే మా దగ్గరకు వచ్చి, సార్ అట్లా నెట్టేయడం వల్ల చాలా రిలీఫ్ గా ఉందండి, ఒక 10 to 20% ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అని అందరూ చెప్తున్నారండి. ఒక్కరికి కాదండి, ఇది కొంతమందికి రిజల్ట్ వచ్చి కొంతమందికి రిజల్ట్ రాదేమని అనుకోబాకండి, అందరికీ వస్తుంది. ఎందుకంటే మీ అనారోగ్యం గురించి ఆలోచించాల్సింది మీ డాక్టర్ అండి, మీరు కాదు. సో ఈ 1 week పాటు మీ అనారోగ్యానికి సంబంధించి ఎప్పుడు ఆలోచన వచ్చినా కూడా దీని గురించి ఆలోచించాల్సింది నేను కాదు, నా డాక్టర్ గారు ఉన్నారు, నా కోచ్ ఉన్నారు, ఆయన ఆలోచిస్తారు. నేను దీని గురించి ఆలోచించడానికి రోజు మొత్తం మీద కూడా 2 నిమిషాలు కూడా కేటాయించను అని మీరు ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకోండి. మీరు వాడేటువంటి మెడిసిన్ని రెగ్యులర్గా కొనసాగించండి. అప్పుడు ఏం జరుగుతుందంటే మీ అనారోగ్యం పెరగడానికి కావలసినటువంటి బలం దానికి దొరకదన్నమాట. వ్యాధి పెరగడానికి కావలసినటువంటి సోర్స్ దానికి దొరకదు. ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం, ప్లాంట్ పెరగడానికి కావాల్సిన బలం ఎక్కడి నుంచి అందుతుంది అంటే వాటర్ ద్వారా, మనం ఇచ్చేటువంటి బలం ద్వారా ఆ మొక్క పెరగడానికి కావాల్సినటువంటి శక్తి దొరుకుతుంది. అట్లానే ఇప్పుడు మన లోపల ఉన్నటువంటి అనారోగ్యం పెరుగుతుంది అంటే దానికి కూడా ఎక్కడి నుంచో శక్తి అందుతుంది. ఎక్కడి నుంచి అందుతుంది అంటే ఆ కంప్లైంట్ గురించి పేషెంట్ ఆలోచిస్తూ ఉండటమే ఆ వ్యాధిని పెంచేటువంటి శక్తి దొరుకుతుంది. సో మనం దేని మీద అయితే ధ్యాస పెడతామో అది మరింత మరింత మరింతగా పెరుగుతూ ఉంటుందండి మన జీవితాల్లో. సో మీరు మీ అనారోగ్యం మీద మీరు ధ్యాస పెట్టకూడదు. అనారోగ్యం మీద ధ్యాస పెట్టడం వల్ల పెరుగుతూ వస్తుంది. మీరు పెట్టాల్సింది ఏంటంటే మీ బాడీలో చాలా భాగాలు బాగా పనిచేస్తున్నాయి, వాటి మీద ధ్యాస పెట్టండి. మీ వ్యాపారం మీద ధ్యాస పెట్టండి. మీ అనారోగ్యం గురించి నాకు వదిలేసేయండి, నేను చూసుకుంటాను. సో ఈరోజు మీతో మాట్లాడటానికి మన ఎల్లో మెథడ్ ద్వారా సక్సెస్ఫుల్గా రికవరీ అయినటువంటి ఒక గెస్ట్ని ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాను. వారు మీతో ఒక 5 నిమిషాలు మాట్లాడతారండి. దయచేసి మీరందరూ కూడా మీ యొక్క మొబైల్స్ని మ్యూట్ చేయండి. ఎందుకంటే వారొక్కరే మాట్లాడేటప్పుడు మీరందరూ వింటే బాగుంటుంది. వారు మాట్లాడేటప్పుడు మీరు కూడా మాట్లాడుతూ ఉన్నారు అనుకోండి, ఎవరో ఒకరు బ్యాక్గ్రౌండ్లో డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో నేను అందరినీ మీ యొక్క మొబైల్స్ని మ్యూట్ చేస్తున్నాను. ఓన్లీ మన గెస్ట్ యొక్క మొబైల్ మాత్రం అన్మ్యూట్లో ఉంటుంది. వారు మన ఎల్లో మెథడ్ ద్వారా ముందుకు కొనసాగుతూ చాలా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సయాటిక సమస్యల నుంచి, డిస్క్ ఇష్యూలో నుంచి చాలా హాస్పిటల్స్ తిరిగి చాలా చోట్ల రికవరీ కాక ఇబ్బంది పడుతూ వారు మన ఎల్లో మెథడ్ ద్వారా శాశ్వతంగా రిజల్ట్ పొందడం అనేది జరిగింది. వారిని ఈరోజు, ఎందుకంటే మన క్లాస్ మొత్తం కూడా ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది, కంటెంట్ నేర్చుకుంటాం అండ్ ఇన్స్పైర్ అవ్వాలన్నమాట. ఆ ఇన్స్పిరేషన్స్ 2 యాడ్ అవటం వల్ల మనం ఇంకా ముందు కొనసాగటం జరుగుతుంది. సో అందరూ కూడా కామెంట్ బాక్స్ లో ఈరోజు మన గెస్ట్ పేరు ఏంటంటే శ్రీనివాసరావు గారండి. అందరూ కూడా హార్ట్ఫుల్ గా వెల్కమ్ శ్రీనివాస్ అని కామెంట్ చేయండి. ఎందుకంటే ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేయడానికి ఒక గెస్ట్ వచ్చారు. సో మీ కామెంట్ బాక్స్ లో హార్ట్ఫుల్ గా వారికి స్వాగతాన్ని తెలియపరచండి. వెల్కమ్ అండి శ్రీనివాసరావు గారు, వెల్కమ్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాసరావు అండి. నేను ఈ సిస్టంలోకి రాకముందు ఒక 5 సంవత్సరాల పాటు మన సయాటికా పెయిన్ తో బాధపడటం జరిగింది. నేను ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వరకు అల్లోపతి వాడానండి. గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, డిఫరెంట్ ప్లేసెస్ లో నేను ట్రీట్మెంట్ కోసం జరిగింది. ఇంగ్లీష్ అల్లోపతిలకు సంబంధించి మల్లికా స్పైన్ సెంటర్ అనే గుంటూరులో ఆయన వన్ ఆఫ్ ద మల్లికా స్పైన్ సెంటర్ లో ఆ డాక్టర్ గారిని కూడా కలవటం జరిగింది.
ఎక్కడికి వెళ్ళినా కూడా అలోపతి కానీ హోమియోపతి కానీ 2 సంవత్సరాలు హోమియోపతి వాడాను, 1 సంవత్సరం ఆయుర్వేద ట్రీట్మెంట్ వాడాను. ఆయుర్వేదంలో పంచకర్మ ట్రీట్మెంట్ అని నేను ఒక 35 to 40 డేస్ కేరళ పంచకర్మ ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. దీనితో పాటు మరలా నేను పంచకర్మతో పాటు ఆక్యుప్రెషర్ ట్రీట్మెంట్ అని మనకి గుంటూరులో విజయవాడలో ఆక్యుప్రెషర్, హైదరాబాద్ నుంచి ఎవరు వస్తున్నారని ఒక 2 months ఆక్యుప్రెషర్ ట్రీట్మెంట్ కూడా వాడటం జరిగిందండి. ఎక్కడ వాడినా కూడా ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా కూడా కింద కూర్చోవద్దు, వంగొద్దు, లెగవద్దు, బండి అనేది జర్నీలు చేయొద్దండి, మీరు మెట్లు ఎక్కొద్దు, బరువులు ఎత్తొద్దు. ఈ 5-6 టిప్స్ ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా కూడా ఈ 6 టిప్స్ చెప్తూ ఉన్నారండి. సర్లే వాళ్ళు చెప్తున్నారు డాక్టర్స్ కదా, స్పెషలిస్టులు కదా అని 6 సంవత్సరాల పాటు నేను కింద కూర్చోవటం, బండి జర్నీ చేయడం, మామూలుగా నేను ఇన్సూరెన్స్ చేస్తుంటాను సార్, నేను లైఫ్ ఇన్సూరెన్స్ చేస్తూ ఉంటాను. మామూలుగా అయితే బండి ఎక్కేవాడిని 5 weeks పాటు బండి ఎక్కటమే ఆగిపోయింది. సో దాంతో పాటు నా జీవన విధానం కొంతవరకు కుంటుపడటం జరిగింది. ఈ 5-6 సంవత్సరాల్లో ఎంత దూరం తిరిగినా, ఆయుర్వేదం కానీ హోమియో కానీ ఏ డాక్టర్ గారి దగ్గర తిరిగినా ఎక్కడ నాకు టెంపరీ రిలీఫ్ తప్పితే పర్మనెంట్ సొల్యూషన్ అనేది నాకు ఎక్కడ దొరకలేదు సార్. తిరిగి నేను చివరికి మన డాక్టర్ గారి దగ్గరికి ఫిజియోథెరపీ చేయించుకుంటే కొంతవరకు బెటర్ గా ఉంటుందని వేరే మీలాంటి వాళ్ళ సజెషన్ ఇవ్వడం వల్ల ఫిజియోథెరపీ కోసం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళానండి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఫస్ట్ ఫిజియోథెరపీ చేశారు ఒక 4-5 రోజులు. ఆ తర్వాత మరలా సార్ నాకు బెటర్మెంట్ రావట్లేదు, 1 week జరిగినా కూడా నాకు పెయిన్స్ అలానే ఉంటున్నాయి సార్. ఒక రోజు బండి ఎక్కానంటే 10 రోజులు దాని ఎఫెక్ట్ నాకు పడుతూ ఉంటుంది సార్. అట్లా నేను బండి ఎక్కటమే టోటల్ గా 3-4 years కంటిన్యూగా బండి కూడా మూల పడేసానండి. దాని తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత, సార్ మీరు పర్మనెంట్ ట్రీట్మెంట్ కావాలా, టెంపరీ కావాలని నన్ను క్వశ్చన్ వేశారు సార్. సార్ నేను 5 years నుంచి 5.5 years నుంచి పర్మనెంట్ సొల్యూషన్ కోసమే హైదరాబాద్ దగ్గర నుంచి విజయవాడ, గుంటూరు, డిఫరెంట్ లొకేషన్స్ తిరిగాను సార్. ఆ ట్రీట్మెంట్ కావాలని నేను తిరుగుతున్నాను, సో నాకు పర్మనెంట్ కావాలని నేను అడిగాను. అట్లయితే మీకు ఫిజియోథెరపీ కాదండి, మీరు రోజు నా దగ్గరికి వచ్చి ఒక అరగంట నుంచి 30 గంట సేపు నేను చెప్పే మాటలు విని వెళ్ళండి అని నాకు చెప్పడం జరిగింది సార్. మాటలు వింటే ప్రాబ్లం ఎట్లా తగ్గుతుందంటే నేను ఫస్ట్ డాక్టర్ గారికి క్వశ్చన్ వేశానండి. అట్లానే నా ఇష్టంతోనే 4-5 రోజులు చెప్తా డాక్టర్ గారు వెళ్తూనే ఉన్నాను. సార్ నాకు అది కాదు సార్, నాకు నొప్పులు ఎక్కువగా ఉన్నాయి, ఫిజియోథెరపీ చేయండి అని మరలా 4-5 రోజుల తర్వాత మరలా డాక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. లేదు సార్, మీరు పర్మనెంట్ సొల్యూషన్ కోరుకున్నట్లయితే నేను చెప్పినట్టు వినేయండి అని మరలా డాక్టర్ గారు మళ్ళా సజెషన్ ఇవ్వడం జరిగింది. లేదు సార్ అనుకుంటే ఇష్టంతోనే ఒక 1 వారం రోజులు డాక్టర్ గారు మాటలు వింటూ మాటలు చెబితే మందులు ఎట్లా తగ్గుతాయి అనుకుంటానే ఉన్నాను. అట్లా తిరుగుతూ చిన్నగా డాక్టర్ గారు చెబుతూ ఉన్నటువంటి కంటెంట్స్ లో, టాపిక్స్ లో అప్పుడు కాన్సన్ట్రేషన్ అనేది చిన్నగా పెంచుతూ వచ్చింది సార్. నాకు ఇక్కడ వేరే సోర్స్ లేక హోమియో, ఆయుర్వేదం, ఇంగ్లీష్ మెడిసిన్ అన్ని రకాల ట్రీట్మెంట్లు అయిపోయినాయి. ఇక నాకు వేరేది ఎక్కడ అవకాశం లేక సరే ఏం చెప్తున్నారు అని ఒక 1 వారం రోజుల దగ్గర నుంచి చిన్నగా కాన్సన్ట్రేషన్ అనేది పెట్టడం జరిగింది సార్. సో కాన్సన్ట్రేషన్ పెరిగే కొద్ది డాక్టర్ గారు చెప్పేటటువంటి క్లాసులో ఆటోమేటిక్ గా అర్థం అనేది, మనం ఏది ఆలోచిస్తున్నామో మన లోపల కాజ్ డిఫరెంట్ డిసీజ్ పెరగడానికి కాజ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి మన మనసులోనే ఉన్నాయి అనేటటువంటి టాపిక్స్ డాక్టర్ గారు చెప్పడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, ఓహో ఇన్ని రోజుల నుంచి మనం ఈ విధంగా ఆలోచిస్తున్నాం కాబట్టి మనకి ఈ ప్రాబ్లం 6 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతూ ఉన్నది. సో దాన్ని బట్టి మనం కూడా మైండ్ చేంజ్ చేసి చూద్దాం, ఇంతకు మించి ఆప్షన్ లేదు మనకి, అన్ని విధానాలు అయిపోయినాయి 5 సంవత్సరాల నుంచి వాడి విసుగు పుట్టి ఇక గత్యంతరం లేక డాక్టర్ గారి దగ్గర మనకి ఈ కోర్సులో ఫాలో కావడం జరుగుతుంది సార్. అప్పుడు సో అని ఇక దాని తర్వాత 15-20 రోజులు
20 రోజులు 15 నుంచి 20 రోజుల్లో మాటల్లో డాక్టర్ గారు చెప్పేటటువంటి మాట్లాడే విధానం ద్వారా అర్థం చేసుకుంటూ ఉండే కొంది నా లోపల ఉన్నటువంటి ఏదైతే నడుము దగ్గర పెయిన్, కాలు కింద వరకు పాదం దగ్గర వరకు పెయిన్ వచ్చేదండి నాకు. ఆ ప్రాబ్లం ఆటోమేటిక్ గా 5%, 5%, 5% గ్రాడ్యువల్ గా విత్ ఇన్ 20 days లోనే నాకు పెయిన్ అనేది 30% తగ్గింది సార్. ఓన్లీ 20 days లోనే. అప్పుడు సార్ మీరు బండి తీసి స్టార్ట్ చేయండి. బిఫోర్ మీ లైఫ్ ఏ విధంగా బండి మీద జర్నీ చేశారో ఆ బండి స్టార్ట్ చేయండి అన్నారు ఫస్ట్ వారం రోజులకే. అదే సార్ అయితే నేను వారం రోజులు ఇబ్బంది పడాల్సి వస్తుంది సార్. అందరూ బండి వాడుతున్నారు, కింద కూర్చోవటం లేకపోతే ఇవన్నీ సజెషన్స్ 5 సంవత్సరాల నుంచి విని విని నేను మైండ్ లో ట్యూన్ అయిపోయింది సార్. నాకు అది లేదు సార్, మీరు నడవండి, బండి ఎక్కండి, జర్నీ చేయండి. మీరు ఏ విధంగా డాక్టర్స్, అలోపతి డాక్టర్స్ ఏదైతే చెప్పారో 5 సంవత్సరాల నుంచి ఆ దానికి డిఫరెంట్ ఆపోజిట్ గా డాక్టర్ గారు చెప్పారు. మీరు అన్ని చేస్తూ ఉండండి, అన్ని చేస్తూ మీకు రిజల్ట్ వస్తేనే నేను చెప్పినటువంటి సబ్జెక్ట్ ద్వారా మీకు పర్మనెంట్ సొల్యూషన్ మీకు అందినట్టు లెక్క అని డాక్టర్ గారు రివర్స్ లో మనకి చెప్పడం జరిగింది సార్. దాని ప్రకారం సో నేను కూడా ఆలోచించడం జరిగాను. ఓకే, ఈ 20 days లో మనకి 20 to 30% బెటర్మెంట్ వచ్చింది కాబట్టి సో అవి కూడా వాడితే కూడా మనకి ప్రాబ్లం తగ్గిందంటే అప్పుడు జెన్యున్ గా రిజల్ట్ వచ్చినట్లు అని నేను ఆలోచించి డాక్టర్ గారు ఒకటే అన్నారు, నీకే నొప్పి రాదు, నేనున్నాను, కావాలంటే శ్రీశైలం మనం ఇక్కడి నుంచి పెంచుకోవాలి పదా 200 కిలోమీటర్లు ఉంటుంది సార్ మాకు, మా డిస్టెన్స్ 200 కిలోమీటర్లు మీ జర్నీలో నేను వస్తాను, నేను మీకు నొప్పి ఎలా వస్తుందో నేను చూసుకుంటా అన్నారు. ఇంత భరోసా ఇచ్చి నాకు కూడా బండి తీసుకోవడం బాగుండదు తీయకపోతేని బండి కూడా 20 రోజుల తర్వాత దగ్గర నుంచి బండి కూడా చేయడం మొదలు పెట్టాను సార్. ఆ విధంగా బండి జర్నీ చిన్న చిన్నగా కింద కూర్చోవటం లెగవటం ఈ యాక్టివిటీస్ చేస్తున్నా కూడా బాడీలో వెన్నుపాకు భాగంలో ఉన్నటువంటి పేది గ్రాడ్యువల్ రోజు రోజు తగ్గుతుంది. అంతకుముందు అయితే ఇవన్నీ ఏది తీసినా కూడా కిక్ కొట్టానంటే 5-6 రోజులు బాధపడాల్సి వచ్చేదండి. ఆ విధంగా ప్రాబ్లం అనేది చిన్నగా విత్ ఇన్ 2 months కల్లా డాక్టర్ గారు ఏదైతే చెప్పారో తూచా తప్పకుండా ప్రతి ఒక్క విషయాన్ని అర్థం చేసుకొని రియలైజ్ అయ్యామంటే ఆటోమేటిక్ గా మన బ్రెయిన్ లో నుంచి కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఆ కెమికల్స్ రిలీజ్ అయినటువంటి కెమికల్స్ మీ ఏదైతే మీ బాడీలో అనారోగ్య సమస్య ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆటోమేటిక్ గా క్యూర్ చేసుకునే సిస్టమ్ మీ లోపల ఉన్నదని డాక్టర్ గారు మనకి ఇచ్చినటువంటి క్లాసులో సజెషన్స్ ఇవ్వడం జరిగింది సార్. దాని ప్రకారం క్లియర్ గా నేను కూడా డాక్టర్ గారు చెప్పినట్టు ఏదైతే విషయం మనకి చెప్తున్నారో ఆ విషయాన్ని 100% జెన్యూన్ గా కాన్సన్ట్రేషన్ తో వినడం జరిగిందండి. నాకు ఉన్నటువంటి సమస్యలో నుంచి దాదాపు 2 months కల్లా పర్మనెంట్ గా పెయిన్ అనేది లేకుండా హ్యాపీగా నేను గత 6 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటికీ కూడా కిక్ కొట్టే బండి వాడుతున్నానండి. అందరూ మామూలుగా సెల్ఫ్ సిస్టమ్ తీసుకో అన్నారు. కానీ డాక్టర్ గారి సజెషన్ ఇచ్చిన తర్వాత కిక్ కొట్టే బండి వాడినా కూడా 20 దగ్గర నాకు నొప్పి రాకుండా ఉంటే జెన్యున్ రిజల్ట్ వచ్చింది అని డాక్టర్ గారు ఇచ్చిన సజెషన్ పేరు గత 6 సంవత్సరాల నుంచి కూడా కిక్ కొడుతూనే ఆ బండే స్టార్ట్ చేస్తూ మెట్లు ఎక్కటం, డాక్టర్ గారు చెప్పినటువంటి 200 కిలోమీటర్లు కూడా జర్నీ చేశాను సార్ బండి మీద. అంత ముందు 5 కిలోమీటర్లు జర్నీ చేస్తేనే నడుము దగ్గర అంతా పెయిన్, సాయంత్రం అంతా ఇబ్బంది పడాల్సి వచ్చేదండి. అలాంటిది 200 కిలోమీటర్లు జర్నీ చేసినా కూడా స్టిల్ 6 years నుంచి ఇంతవరకు నాకు నొప్పి అనేది సయాటికాకు సంబంధించినటువంటి నొప్పి అనేది నాకు ఇంతవరకు లైఫ్ లో ఇంతవరకు రాలేదు సార్ 6 years నుంచి. సో డాక్టర్ గారు చెప్పినటువంటి కోర్సు ఇన్పుట్స్ మనం ఇప్పుడు ఏదైతే తూచే తప్పకుండా పాటిస్తామో 100% జెన్యూన్ రిజల్ట్ అనేది న్యాచురల్ గానే మనకి బాడీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా న్యాచురల్ గా తగ్గిపోవడం జరిగింది సార్. సో దయచేసి మీరు కూడా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా డాక్టర్ గారికి ఆ ఇష్యూని అప్పచెప్పి మీరు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ లో నుంచి ఈజీగా సాల్వ్ అయ్యేటటువంటి సిస్టాన్ని డాక్టర్ గారు మనకి అందించడం జరుగుతుంది సార్.
ఈ విధానాన్ని తప్పకుండా అందరూ పాటించి 100% సంపూర్ణ ఆరోగ్యంగా అందరూ కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. ఓకే నాకు అండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ గారు ధన్యవాదాలండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఒకసారి శ్రీనివాస్ గారు చెప్పినటువంటి దాన్ని నేను సమ్అప్ చేస్తానండి. శ్రీనివాస్ గారు మా దగ్గరికి రావడానికి బిఫోర్ ఒక 5 years నుంచి డిఫరెంట్ హాస్పిటల్స్ లో డిఫరెంట్ పద్ధతుల్లో వారికి ఉన్నటువంటి సయాటికా సమస్యకి ట్రీట్మెంట్ కి గురవుతున్నారు. బట్ డాక్టర్స్ ఇస్తున్నటువంటి మెడిసిన్స్ మంచి కాదని కాదు, పద్ధతులన్నీ కూడా రైటే. బట్ ఏం జరుగుతుంది అంటే వ్యక్తి లోపలే కొన్ని అంశాలు ఉంటున్నాయి అన్నమాట, ఆ వ్యాధిని తగ్గనివ్వకుండా ఉండే. వారు మా దగ్గరికి వచ్చేసరికల్లా అప్పటికే 2 ఫిజియోథెరపీ డాక్టర్లు కన్సల్ట్ అయిన 3వ ఫిజియోథెరపీ డాక్టర్. సో ఇంక ఎంత జాగ్రత్తగా ఎన్ని రకాలుగా చేసినా కూడా ఆ సమస్య తగ్గడం లేదు అంటే ఇంకా ఆయనకి ఎడ్యుకేట్ చేయాలి, మనం ఏం ఆలోచిస్తే ఏం జరిగింది మన లోపల. సో ఇప్పుడు ఈ టాపిక్స్ మొత్తాన్ని కూడా ఒక్కొక్కటి రోజుకి ఆయన దగ్గర కూర్చోబెట్టి ఆయనకి ఎడ్యుకేట్ చేస్తూ ఎలా ఆలోచిస్తే ఎలా జరిగింది, దీనివల్ల ఈ వ్యాధి పెరిగిద్ది, సో మీ ఆలోచన ఇటు మలపాలి, ఎలా చేయాలి, ఎలా చేస్తే బెటర్ అయ్యిద్ది అంటూ వారికి స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తూ వారిని 70 days కల్లా నార్మల్ అయ్యేలా చేయటం అనేది జరిగింది. సో వారు కోర్స్ తీసుకున్నటువంటి స్టార్టింగ్ లో ఏంటంటే ఏం సార్ మాటలు చెప్తే వ్యాధులు ఎట్లా తగ్గుతాయి అనేటువంటి డౌట్ వారికి ఉండేది. ఇంక వారికి ఏం ఆప్షన్ లేక అన్ని రకాలు ట్రై చేసి దేనిలో రిజల్ట్ రాకపోవటం వల్ల ఫస్ట్ 4-5 days చాలా అయిష్టంగానే వచ్చి కూర్చొని వినేవారు. ఎప్పుడైతే 4-5 days నుంచి కొద్దిగా చేంజ్ రావడం స్టార్ట్ అయిందో ఇంక చాలా ఇంట్రెస్టింగ్ గా రావటం మొదలు పెట్టారు. ఇంట్రెస్టింగ్ గా వస్తున్న కాడి నుంచి రోజుకు ఒక 1% 2% కాడికి ఇంప్రూవ్మెంట్ వస్తుందండి. ఆ ఇంప్రూవ్మెంట్ వస్తూ ఒక 70 days అయిపోయేసరికల్లా మ్యాక్సిమం ఆయన చేత 2-wheeler తీపిచ్చి, ఎందుకంటే మనకి ట్రీట్మెంట్ కనుక చేసామంటే దాని అర్థం ఏంటంటే ఇదివరకు వాళ్ళు ఏ పనులు అయితే చేసుకుంటున్నారో అన్ని పనులు చేసుకునేలాగా చేయాలి వాళ్ళని. ట్రీట్మెంట్ చేయడం అంటే ఏంటంటే మనం ఏదో మెడిసిన్స్ ఇచ్చేసి ఇదిగో నువ్వు మెడిసిన్స్ వేసుకొని ఇక రెస్ట్ లోనే ఉంటేనే నీకు వ్యాధి తగ్గింది అనేది రైట్ ట్రీట్మెంట్ కాదండి. ఈ వ్యాధి రావడానికి ముందు, ఈ కంప్లైంట్ రావడానికి ముందు మీరు ఏమేం పనులు అయితే సమర్థవంతంగా చేసుకుంటున్నారో అవన్నీ సమర్థవంతంగా చేసుకోగలిగితేనే మీకు ఆ సమస్య శాశ్వతంగా తగ్గినట్టు. సో మేము ఇచ్చినటువంటి గైడెన్స్ లో ఏం జరుగుతుంది అంటే వాళ్ళు బ్యాక్ వెళ్ళిపోవాలి, వాళ్ళ పాత జీవితంలోకి వెళ్ళిపోవాలి, ఆ నొప్పులు లేనటువంటి జీవితంలోకి వెళ్ళిపోవాలి, ఆ అనారోగ్యం లేనటువంటి జీవితంలోకి వెళ్ళిపోవాలి. మళ్ళీ వాళ్ళు ఇదివరకు అక్కడికి వెళ్ళి ఏ పనులు ఎలాగైతే చేసుకున్నారో అన్ని అలా చేసుకోగలిగారు. అన్ని అలా చేసుకోగలిగేలా చేసినప్పుడు అది వాళ్ళకి పూర్తిగా తగ్గినట్టు. సో మన సిస్టంలో ఏం జరుగుతుంది అంటే రికవరీ అవుతుంది. రికవరీ అవుతా ఉండే కొద్దీ వాళ్ళు ఇదివరకు ఏమేమి పనులు అయితే చేసుకునేవారో ఆ పనులన్నీ చేయించుకునేలా చేయడం జరుగుతుంది. అవన్నీ చేసుకుంటున్నా కూడా ఆ సమస్య బ్యాక్ రాకుండా ఉండేలాగా ఉండేటువంటి విధానంగా మన ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేది మనకు కొనసాగింది. సో అందరూ కూడా ఒకసారి శ్రీనివాసరావు గారికి థ్యాంక్స్ తెలియపరచండి. ఎందుకంటే వారి యొక్క విలువైనటువంటి సమయాన్ని నిన్న కాల్ చేసి, సార్ మా స్టూడెంట్స్ ఉన్నారు, మా స్టూడెంట్స్ అందరికీ ఒక 5 minutes మీరేం ఎక్స్పీరియన్స్ మా సిస్టంలో పొందారో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలండి అని అంటే వారి విలువైన సమయాన్ని కేటాయించి మన దగ్గరకు వచ్చి వారు పాటించిన విధానాన్ని తెలియపరుస్తూ మనల్ని ఇన్స్పైర్ చేశారు. ఆ ఇన్స్పైర్ చేయడం వల్ల మనకున్నటువంటి వ్యాధుల నుంచి చాలా ఫాస్ట్ గా బెటర్ అవుతాము. సో అందరూ కూడా శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. అండ్ ఎవరైనా శ్రీనివాసరావు గారితో కనుక మీరు మాట్లాడాలి అని అనుకుంటే నేను ఆయన యొక్క వాట్సాప్ నెంబర్ మీకు ఇస్తాను, ఆయన కాంటాక్ట్ నెంబర్ మీకు ఇస్తాను. ఎవరైనా సయాటికాతో సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, బ్యాక్ పెయిన్తో చాలా చోట్ల చూసి తగ్గలేదు అనుకునేటువంటి వాళ్ళు మీరు వారితో కమ్యూనికేట్ అయ్యి మాట్లాడొచ్చు. ఎందుకంటే వారికి ఇక్కడ మనం ఇచ్చినటువంటి అవకాశం ఏంటంటే ఓన్లీ 5 minutes ఇచ్చామండి మనం. సో 5 minutes ఇచ్చాం కాబట్టి టైం పర్మిట్ కాదు కాబట్టి 5 minutes లో మీరు చెప్పదగింది చెప్పండి అని నేను ఒక బౌండరీ పెట్టడం వల్ల తక్కువ టైం మాట్లాడారు. సో మీరు ఏదైనా వారితో మాట్లాడాలనుకుంటే వారి నెంబర్ నేను మీకు అందిస్తాను, వారితో మీరు మాట్లాడండి. ఇంకా విధి విధానాలు ఏంటనేది పూర్తిగా తెలుసుకోండి వారి ద్వారా. సో ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఏంటంటే 10x ఫార్ములా. నిన్న మనం అనుకున్నాం ఏదైనా మనం ఒక పాయింట్ నేర్చుకున్న తర్వాత ఆ పాయింట్ మనకు బాగా డైజెస్ట్ అవ్వాలి అంటే మనం 10 points ని షూట్ చేస్తామని చెప్పుకున్నాం.
ఈరోజు మనం నేర్చుకున్నటువంటి పాయింట్ ఏంటంటే మన యొక్క అనారోగ్యం మీద ధ్యాస తీసేయాలి. సో దానికి ఆ 10 పాయింట్స్ని షూట్ చేయండి. ఏంటి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి టాపిక్ ఏంటి? ఏంటిది టాపిక్ అంటే ధ్యాస. అనారోగ్యం మీద ధ్యాస పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు? ఎందుకు పెట్టకూడదు అంటే మన అనారోగ్యం మీద ధ్యాస పెడతా ఉంటే ఆ అనారోగ్యం అనేది కొద్ది కొద్దిగా పెరిగిద్ది. ఎలా పెరిగిద్ది? ఎలా పెరిగిద్ది అంటే మనం ఒక ప్లాంట్ కనుక నీరు పోసి బలం వేస్తే ఆ ప్లాంట్ ఎలా పెరుగుతూ ఉండిద్దో మనం మన అనారోగ్యం గురించి మనం ఆలోచిస్తూ ఉంటుంటే ఆ అనారోగ్యం పెరగడానికి కావలసినటువంటి సోర్స్ దానికి అందుతా ఉంది. మరి దాన్ని మనం ఎలా అవాయిడ్ చేయాలి? ఎలా అవాయిడ్ చేయాలంటే ఈ అనారోగ్యం గురించి ఆలోచించాల్సిన పని డాక్టర్ గారిది అని నాకు వదిలేసేయండి. మీ అనారోగ్యం గురించి ఆయన చూసుకుంటారు. 1 వీక్ అలా తగ్గకపోతే అప్పుడు మా సార్తో మరలా మనం మాట్లాడదాం. కానీ 1 వీక్ పాటు దాని మీద ధ్యాస తగ్గిస్తాను. సో ధ్యాస తగ్గిస్తానని మీరు డిసైడ్ అవ్వండి. ఎప్పుడు మీరు దీన్ని ప్రాక్టీస్ చేయాలి? ఎప్పుడు మీరు దీన్ని ప్రాక్టీస్ చేయాలంటే ఈ రోజు నుంచే ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. మీ అనారోగ్యానికి సంబంధించినటువంటి ఆలోచన, పెయిన్ కానీ డిస్కంఫర్ట్ కానీ రాగానే దానికి సంబంధించినటువంటి టాబ్లెట్ తీసుకోండి, వెంటనే నా మీదకి వదిలేసేయండి, ఆయన చూసుకుంటారు. సో దీన్ని ఎక్కడ మీరు ప్రాక్టీస్ చేయాలి? మీరు ఎక్కడైనా ప్రాక్టీస్ చేయొచ్చు అండి దీన్ని. మీ ఇంట్లో ఉన్నప్పుడైనా, మీ ఆఫీసులో పని చేసుకునేటప్పుడైనా, ఏం లేదు, జస్ట్ ఒక ఆలోచన నా మీద పక్కకు ట్రాన్స్ఫర్ చేయండి అంతే. సో మరి దీనివల్ల లాభం ఏంటి? దీన్ని మనం చేయడం వలన దీనివల్ల లాభం ఏంటి? దీనివల్ల లాభం ఏంటంటే మీ యొక్క అనారోగ్యం పెరగకుండా ఉండిద్ది. అనారోగ్యం పెరగకుండా ఉండటం ఒకటి జరిగి మీరు తీసుకున్నటువంటి మెడిసిన్స్ తొందరగా బాగా పనిచేస్తాయి. దానివల్ల మీరు ఫాస్ట్గా రిజల్ట్ అవుతారు. మరి ఈ టెక్నిక్ని పాటించడం వల్ల మనకు వచ్చే నష్టం ఏంటి? ఈ ధ్యాస అనేటువంటి కాన్సెప్ట్ని మనం పాటించడం వల్ల మనకు వచ్చే నష్టం ఏమైనా ఉందా అని కనుక చూసుకుంటే దీని మీద పెద్దగా నష్టాలు ఏమి లేవండి. ఒకసారి మీకు ఏమైనా నష్టాలు కనుక ఉంటే ఒకసారి దీని మీద అనాలిసిస్ చేసుకోండి. మరి దీని గురించి అందరూ ఏమనుకుంటున్నారు? అందరూ ఏమంటున్నారు అంటే మనకున్నటువంటి వ్యాధి మీద ఎక్కువగా ఆలోచిస్తే వ్యాధి పెరిగిద్ది అని మనకి మన పాతకాలపు సిద్ధాంతాల నుంచి, మన పెద్దల దగ్గర నుంచి, మన యొక్క డాక్టర్ల దగ్గర నుంచి అందరూ చెప్తున్నది, నువ్వు వ్యాధి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు, తగ్గించు. అందరూ ఏమనుకుంటున్నారు దీని గురించి అంటే ధ్యాస పట్టడం వలన వ్యాధి పెరిగిద్దని చెప్తున్నారు. సో వీటన్నిటిని 9 పాయింట్స్ని సమ్అప్ చేసిన తర్వాత మీరేమనుకుంటున్నారు? 10వ పాయింట్ మీ ఒపీనియన్ ఏంటి? ఓకే, మనకు అనారోగ్యం మీద ధ్యాస పెట్టడం అనేది మనకు మంచిది కాదు, దాన్ని తీసేయాలి, దాన్ని నేను తీసేస్తాను. ఎలా తీసేయాలి? ఎలా తీసేయాలంటే దానికి అవసరమైనటువంటి టాబ్లెట్ని తీసుకోవటం, ఆ డాక్టర్ గారు చూసుకుంటారులే అని డాక్టర్ గారికి వదిలేయాలి. డాక్టర్ గారి పనిని డాక్టర్ గారికి వదిలేయండి. మీ పని ఏంటంటే రెగ్యులర్గా దానికి అవసరమైన మెడిసిన్ తీసుకోవటం, వారానికి ఒకసారి చెకప్ చేయటం, అంటే రివ్యూ చేసుకోవటం. సో మెయిన్ పాయింట్ ఏంటంటే రోజు మొత్తం మీద మీ అనారోగ్యం గురించి 2 నిమిషాలు కూడా కేటాయించకూడదు. మీరు ఎంత ఎక్కువ టైం మీ అనారోగ్యం గురించి ఆలోచిస్తా కేటాయిస్తారో ఆ అనారోగ్యం తగ్గడానికి మీకు అన్ని ఎక్కువ రోజులు తీసుకుంటుంది. సో 2 మినిట్స్ కన్నా ఎక్కువ టైం కేటాయించొద్దు. సో ఇదండి ఈ రోజుకి టాపిక్. సో మరి దీన్ని ఈ రోజు నేర్చుకున్నటువంటి టాపిక్ని మనం డే టు డే లైఫ్లో అప్లై చేసేటప్పుడు మనకి ఎదురయ్యేటువంటి అడ్డంకి ఏంటి? ఎందుకంటే నేను మీకు ఓన్లీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మీరు పాటిస్తారని నేను అనుకున్నాను. అది పాటించేటప్పుడు మీకు కొన్ని అడ్డంకులు ఎదురవుతూ ఉంటుంది. ఏం అడ్డంకులు ఎదురవుతాయి, వాటిని ఎలా అధిగమించాలనేది కూడా ముందుగానే మీకు తెలిస్తే మీరు దాన్ని చాలా ఈజీగా వాటిని అధిగమిస్తారు. ఏంటి ఆ అడ్డంకులు అంటే మీ మనసు చెప్తుంది, నా రోగం గురించి నేను ఆలోచించుకోక ఎవరు ఆలోచిస్తారని అనిపిస్తుందండి. లేదండి, మీ వ్యాధి గురించి మీరు ఆలోచించకూడదు. మీరు ఆలోచించుకోవాల్సింది మీరు చేసేటువంటి పని మీద మీకు దృష్టి ఉండాలి. మీ వ్యాధి మీద మీకు దృష్టి ఉండకూడదు. మీ వ్యాధి మీద దృష్టి డాక్టర్కు ఉండాలి, డాక్టర్ చూసుకుంటాడు. సో మరి దీన్ని పాటించేటప్పుడు మీకు వచ్చినటువంటి ఇతర అడ్డంకులు ఏంటి? సార్ నొప్పి వస్తుందండి, నా బాగా తీవ్రంగా నొప్పి వస్తుంది, నొప్పి వచ్చినప్పుడు ఆలోచించకుండా ఎట్లా ఉంటానండి అని మీకు అనిపిస్తుంది. అవునండి, నొప్పి వస్తుంది, నొప్పి రాగానే వెంటనే దానికి సంబంధించినటువంటి మెడిసిన్ తీసుకోండి.
ఎవ్వరు కూడా మీరు వాడేటువంటి మెడిసిన్స్ని ఆపొద్దు. మీరు తీసుకోవాల్సినటువంటి మెడిసిన్ తీసుకోండి, రెస్ట్ తీసుకొని పడుకోండి, డాక్టర్ గారు చూసుకుంటారులని నా మీదకి నెట్టేసేయండి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్లోనే మీరు దాని నుంచి నార్మల్ అవుతారండి. అట్లా కాకుండా మీరు మెడిసిన్ తీసుకొని అబ్బాయి ఈ నొప్పి మళ్ళీ వచ్చింది, ఇది నాకు ఇంక తగ్గదేమో, ఇది ఇంతేనట్టుంది, దాని గురించి ఆలోచించుకుంటే అట్లా పోతా ఉండే కొంది ఏం జరుగుతుందంటే ఆ ధ్యాస పెరుగుతూ ఉండటం వలన ఆ నొప్పి మీ దగ్గర ఎక్కువ టైం మెయింటైన్ అవుతుంది. ఇంకొద్దిగా టాబ్లెట్స్ కూడా పెంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇది మీకు ఎదురయ్యేటువంటి ప్రధానమైనటువంటి హడ్డీలు అన్నమాట. దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేయడంలో దాన్ని మీరు అలా అధిగమించాల్సి ఉంటుంది. సో దీని మీద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏమి నన్నైతే నాకు కొన్ని మన గ్రూప్ లో పోస్ట్ అయినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కనుక చూస్తే, సో అందరినీ కూడా మీకు ఉన్నటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ని మన గ్రూప్స్ లో పోస్ట్ చేయమని చెప్పాను. కొంతమంది పోస్ట్ చేశారు, వాటి గురించి ఆన్సర్ చేసుకుంటూ వెళ్తాను. సో సరస్వతి గారు, సార్ నా పాదం నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది, సయాటికా నొప్పి కూడా ఉంది, టెన్షన్ గా ఉంటుంది. మేడం గారు, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది మీకు అబ్సల్యూట్ గా సూట్ అవుతుందండి. సో మీకు ఉన్నటువంటి సయాటికా నొప్పి, పాదం నొప్పి, టెన్షన్ అనేది మన సిస్టంలో న్యాచురల్ గా రికవరీ అవుతారు మీరు. సో మీరు చేయాల్సింది ఏంటంటే మీరు వాడుకునేటువంటి మెడిసిన్ ని కొనసాగించండి, నేను చెప్పినటువంటి సిస్టాన్ని ఫాలో అవుతూ రండి. 1 వీక్ కల్లా మీకు కొద్దిగా రిజల్ట్ అనేది వస్తుందండి. సో చేతికి ఎల్లో బ్యాండ్ కట్టుకోండి అండ్ మీ యొక్క నోట్బుక్ తీసుకోండి. ఆ నోట్బుక్ పెట్టారా లేదా క్లాస్ ని చూడండి. అండ్ నిన్న క్లాస్ కనుక మీరు మిస్ అయి ఉంటే రికార్డింగ్ ఉంటుంది, మళ్ళీ దాన్ని వాచ్ చేయండి. అది సరస్వతి గారి దగ్గర నుంచి అండి ఆ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రఘురామ్ గారు, నాకు మెడలు చేతులు బాగా నొప్పి వస్తున్నాయి, తిమ్ముర్లు కూడా ఉన్నాయి, వయసు 46 సంవత్సరాలు, ఏం చేయాలో చెప్తారా? ఏం లేదండి, మన సిస్టాన్ని యాస్టీస్ గా ఫాలో అవ్వండి. మీకు రిజల్ట్ అనేది నేను అందిస్తానండి మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సార్ నాకు చాలా మైగ్రేన్ హెడేక్ ఉంది, మరి దీనికి మన దగ్గర పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుందా? సో మైగ్రేన్ హెడేక్ కి మన దగ్గర చాలా పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుందండి. రేపు కానీ ఎల్లుండి కానీ మనకి గెస్ట్ వస్తారండి ఇంకొకరు, మైగ్రేన్ హెడేక్ నుంచి 30 years నుంచి మైగ్రేన్ హెడేక్ తో సఫర్ అవుతూ మన సిస్టంలో దిగిన తర్వాత కంప్లీట్ గా దాని నుంచి బయటకు వచ్చినటువంటి ఒక పర్సన్ రేపు కానీ ఎల్లుండి కానీ మనకు గెస్ట్ గా వస్తారు. వారితో మీరు మాట్లాడటం అనేది జరుగుతుందండి. అండ్ ఇంకొకరు, సార్ నాకు వర్టిగో ఉంది, వర్టిగో అనేది నాకు సాల్వ్ అవుతుందా? వర్టిగో అనేది కూడా మనకు సాల్వ్ అవుతుందండి. మన సిస్టంలో సాల్వ్ కానటువంటి విధానం ఏమీ లేదండి. ఎందుకంటే మన సిస్టంలో మీకు ఎటువంటి మెడిసిన్స్ ఏమి లేవు. మన సిస్టంలో ఏంటంటే ఒక చక్కటి ఆలోచన విధానాన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం. మనం చేసేటువంటి ప్రతి ఆలోచన పాజిటివ్ ఆలోచన మన బాడీలో ఉన్నటువంటి అనారోగ్యాన్ని 0.01% రికవరీ చేసిద్దండి. అట్లా మనం చేసేటువంటి ప్రతి నెగిటివ్ ఆలోచన మన బాడీలో ఉన్నటువంటి అనారోగ్యాన్ని 0.01% పెంచిద్ది. ఇక్కడ మన యొక్క ఆలోచన విధానాన్ని రైట్ ప్లేస్ లోకి మనం కన్వర్ట్ చేసుకుంటున్నాం. పాజిటివ్ ఆలోచన విధానాన్ని నిన్నటికన్నా పెంచుకుంటున్నాం. ఎందుకంటే మన యొక్క మైండ్ లోనే, మన బ్రెయిన్ లోనే మనకున్నటువంటి వ్యాధిని తగ్గించుకోవడానికి కావలసినటువంటి మెడిసిన్స్ అన్ని న్యాచురల్ గా రిలీజ్ అవుతూ ఉంటాయి. అది ఎంత పెద్ద వ్యాధి అయినా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నదైనా కూడా దాన్ని తగ్గించుకోవడానికి కావాల్సినటువంటి మెడిసిన్స్ ఫ్యాక్టరీ మన బ్రెయిన్ లోనే న్యాచురల్ గా ఉందండి. మనం ఏ మాట అయితే అంటామో ఆ మాట నిజమైనటువంటి కెమికల్ మన బ్రెయిన్ నుంచి రిలీజ్ అయింది. నేను సంపూర్ణ ఆరోగ్యవంతంగా తయారవుతున్నాను అని అనగానే ఏ కెమికల్ మీ బాడీ లోపలికి రిలీజ్ అయితే మీరు కొద్దిగా ఆరోగ్యవంతంగా మీరు మారుతారో ఆ కెమికల్ రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ మన ఆలోచన విధానంలో మన యొక్క మైండ్ సెట్ లో చాలా పాజిటివిటీని బిల్డ్ చేసుకుంటూ వస్తాము. ఆ బిల్డ్ చేసుకుని రావడం వల్ల మనకున్నటువంటి వ్యాధుల నుంచి మనం రికవరీ అవుతాం. అంటే మన బాడీలో 4-5 సమస్యలు ఉన్నా కూడా 4-5 బెటర్ అవుతాయండి. కొంతమందికి ఒక 5-6 సమస్యలు ఉంటాయి వాళ్ళ బాడీలో, ఆ 5-6 కూడా బెటర్ అవుతానే ఉంటాయి.
సో దీనికి మీరు వాడేటువంటి మెడిసిన్స్ కూడా కొనసాగాలి, అది ఎప్పుడూ ఆగకూడదు. మీకు బాగా సంతృప్తికరమైనటువంటి రిజల్ట్ వచ్చిన తర్వాత మన విధానంలో మీరు వాడేటువంటి డాక్టర్ గారి సలహా మేరకు కొద్దిగా మెడిసిన్స్ తగ్గించుకుంటూ రావాలి. అలా తగ్గించుకుంటూ వస్తూ 90 డేస్కి వచ్చేసరికల్లా మీకు ఆ మెడిసిన్స్ అవసరం ఉండదు, మీ దగ్గర ఆ సమస్య అనేది లేకుండా చేయటం అనేది ఈ విధానం ద్వారా పాసిబుల్ అవుతుంది. ఇదండి మన గ్రూప్లో వచ్చినటువంటి క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నిన్నటి అసైన్మెంట్స్ చాలా మంది సబ్మిట్ చేశారు, కొంతమంది సబ్మిట్ చేయలేదు. ఇంకా సబ్మిట్ చేసిన వాళ్ళు కనుక చూస్తే లక్ష్మి గారు సబ్మిట్ చేశారు, వేణుబాబు గారు సబ్మిట్ చేశారు, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శివశంకర్ గారు సబ్మిట్ చేశారు, నెక్స్ట్ శిరీష మేడం గారు సబ్మిట్ చేశారు, గోపీచంద్ గారు సబ్మిట్ చేశారు. మిగతా వాళ్ళందరూ కూడా యాక్టివ్ అవ్వండి. సో ఈ 1 వీక్ నేను ఏదైతే చేయమని చెప్తున్నానో దాన్ని ఫాలో అవుతూ రండి. ఎందుకంటే మీకు నేను ఇచ్చినటువంటి హోంవర్క్ ఏంటంటే, సో పెన్ను నోట్బుక్ మీ చేతికి ఎల్లో బ్యాండ్తో మీ సెల్ఫీ మన వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ అవ్వాలి. ఇది మీరు పోస్ట్ చేశారు అంటే మీరు కమిటెడ్గా ఉన్నారు అని అర్థం. మీ కమిట్మెంట్ని బట్టి మీకు రిజల్ట్ వస్తుందండి. సో నిన్నటి అసైన్మెంట్ ఎవరైనా కంప్లీట్ చేయని వాళ్ళు కనుకంటే ఈరోజు కంప్లీట్ చేయండి. ఎందుకంటే మనం సక్సెస్ సాధించాలి అంటే మనకు వచ్చేటువంటి అడ్డంకులు దాటుకొని మనం ముందుకు వెళ్ళాలండి. నిన్న మాట్లాడుకున్నాం. సో ఫలానా ఇప్పుడు శ్రీనివాస్ గారిని మీరు చూశారు, శ్రీనివాస్ గారు వచ్చి వారికి జరిగినటువంటి జర్నీ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన చూడగానే మీకు లోపల చాలా ఇన్స్పిరేషన్ వచ్చి ఉంటుంది. ఓకే, మీరు కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఉంటారు, ఆయనలాగా నేను కూడా దీన్ని జయించాలి అని. ఇంక వర్క్ చేయడం మొదలు పెడతారు, ఆలోచించడం పాజిటివ్గా. కొంత వర్క్ చేయడం మొదలు పెట్టగానే మీకు కొన్ని అడ్డంకులు వస్తాయి. అడ్డంకులు రాగానే దాన్ని ఆపేస్తారు. అడ్డంకులు రాగానే ఆపకూడదండి, దాన్ని ముందుకు కొనసాగిస్తానే జరగాలి. ముందుకు కొనసాగిస్తూ నడిచే వాళ్ళు పాజిటివ్ సైకిల్లో ఉంటారు. అడ్డంకులు రాగానే ఆగేవాళ్ళు ఏం జరిగిందంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారండి. వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ అక్కడి నుంచే మళ్ళీ పని మొదలు పెట్టాలి ముందుకెళ్ళడానికి. ముందుకెళ్తున్నప్పుడు మళ్ళీ అడ్డంకి వస్తుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది. వీళ్ళు నెగిటివ్ సైకిల్లో తిరుగుతూ ఉంటుంటారు. ఈ నెగిటివ్ సైకిల్లో తిరుగుతూ ఉంటుంటే రిజల్ట్ రాదండి. సో మిమ్మల్ని ముందుకు పోనివ్వకుండా ఆపేది ఎవరు అంటే మిమ్మల్ని మీరే ఆపుకుంటూ ఉంటుంటారండి. చూడండి, ఇప్పుడు మనం అందరం కూడా ఒక చక్కటి ప్రోగ్రాంలో ఉన్నాం. మెడిసిన్స్ లేవు, ఎక్సర్సైజులు లేదు, యోగా లేదు, కష్టమైంది ఏమీ లేదు, చిన్న పనులు. ఆ చిన్న పనులను కూడా మనం చేయలేకపోతున్నాం. చేయాలి మీరు అందరూ కూడా. చేస్తూ మనం చాలా ఈజీగా ముందుకెళ్ళగలుగుతాం. సో అందరూ కూడా నిన్నటి అసైన్మెంట్ని కంప్లీట్ చేయండి. అండ్ ఈరోజు నోట్బుక్లో రాసుకోండి. ఈరోజు మనం నేర్చుకున్న టాపిక్ ధ్యాస. సో ఈరోజు నుంచి నా అనారోగ్యం గురించి ఆలోచించడానికి రోజుకు 2 నిమిషాలు కూడా కేటాయించను. దాని గురించి ఆలోచనిస్తే డాక్టర్ గారికి వదిలేస్తాను. మెడిసిన్స్ని రెగ్యులర్గా వాడుతాను. ఇది కమిటెడ్ అవ్వండి. అండ్ దీంతో ఈరోజు టాపిక్ మనకి ముగిసిందండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా చూసాము. అండ్ రేపు మనం నేర్చుకోబోయేటువంటి టాపిక్ ఏంటి? రేపు మనం నేర్చుకోబోయేటువంటి టాపిక్ వచ్చేసరికి ఏంటంటే మనం మనసులో ఉన్నటువంటి బాధ మొత్తాన్ని తీసేయటం ఎట్లా. మన మనసులో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి బాధ కొంతమందిలో ఉంటుందండి. మన మనసులో గనక బాధ గనక ఉంటే ఆ బాధ ఏం చేస్తుంది అంటే చాలా మందిలో ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి అనారోగ్యాలకి ప్రధానమైనటువంటి కారణం అదండి. ఆ ప్రధానమైనటువంటి కారణాన్ని కనుక మనం సరి చేసుకోవడం వల్ల చాలా స్పీడ్గా రికవరీ న్యాచురల్గా ముందు కొనసాగుతాం. సో దాన్ని ఎలా మనసులో నుంచి బాధని మనం తీసేస్తూ మానసిక ప్రశాంతతను పెంచుకోవాలి అనేటువంటి టాపిక్ని మనం రేపటి క్లాస్లో చూస్తాము. అండ్ మీకు ఏదన్నా డౌట్స్ కనుకుంటే మీకున్నటువంటి ప్రతి డౌట్ని కూడా మీరున్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేయండి. మీరు అడిగేటువంటి ప్రతి క్వశ్చన్కి కూడా నేను ఆన్సర్ చేస్తాను. అక్కడే డైరెక్ట్గా మీ గ్రూప్లోనే ఆన్సర్ చేస్తాను బ్యాక్కి.
అండ్ ఇక్కడ పబ్లిక్ లో చెప్పగలిగినటువంటి అంశాలన్నిటిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ కూడా మీ ముందు నేను ఆన్సర్ చేస్తాను అన్నమాట. ఇదండి ఈ రోజుకి ఈ సెషన్. సో ఎర్లీ మార్నింగ్ నిద్రలేచి మీ యొక్క విలువైనటువంటి సమయాన్ని ఇక్కడ కేటాయించి నా దగ్గర ఉన్నటువంటి విషయ పరిజ్ఞానాన్ని మీతో షేర్ చేసుకొని మీరు మీ యొక్క ఆరోగ్యంలో ఇంప్రూవ్ అయ్యేలాగా ముందుకు కొనసాగుతున్నారు. సో ముందుగా నేను మీ అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. అండ్ ఈ రోజు మీరు చేయాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మన గ్రూప్ లో ఉన్న వాళ్ళు అందరం కూడా ఒక ఫార్ములాని ఫాలో అవ్వాలండి. ఆ ఫార్ములా వచ్చేసరికి ఏంటంటే ABCDEFG అండి. అంటే మనకు టోటల్ గా 7 days అండి. మన కోర్స్ మొత్తం 7 days నడుస్తుంది. 1 2 3 4 5 6 7 టోటల్ 7 లెటర్స్ ఉన్నాయండి. ఇక్కడ 7 లెటర్స్ ఉన్నాయి. 7 లెటర్స్ లో ఫస్ట్ లెటర్ ఏంటంటే ఏ అంటే అప్రిషియేషన్ అండి. మీరు రోజు మొత్తంలో ఒక్కరినైనా అభినందించండి. అది నిన్న చేయాల్సినటువంటి టాస్క్ అండి. నిన్న మీకు క్లాస్లో ఎండింగ్లో చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు చెప్తున్నాను. ఈ రోజు మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే బ్లెస్ చేయండి. బీ మెంట్ ఫర్ బ్లెస్సింగ్. మీరు బ్లెస్ చేయండి. మీరు ఎప్పుడు ఆరోగ్యవంతంగా బాగా మారుతారు అంటే మీరు ఇతరులను బ్లెస్ చేస్తూ ఉండాలి, ఇతరులు ఆరోగ్యవంతంగా తయారవ్వాలి అని. సో ఈ 2 పాయింట్స్ ని మీరు ఫాలో అవ్వండి ఈ రోజు మొత్తం. మనస్ఫూర్తిగా ఈ రోజు ఒకరినైనా అభినందించండి. థ్యాంక్స్ అండి అని చెప్పేసి పైపైన చెప్పడం కాదు, మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేయండి ఒకరినైనా ఈరోజు. అండ్ అట్లీస్ట్ కొంతమందినైనా బ్లెస్ చేయండి. ఇప్పుడే మన గ్రూప్ లో మీరు అప్రిషియేట్ చేయడం మొదలు పెట్టండి. ఎందుకంటే నేను నిన్న ఇచ్చినటువంటి టాస్క్ ని సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసినటువంటి కొంతమంది ఉన్నారు. అసైన్మెంట్ ని వాళ్ళందరూ సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశారు కాబట్టి వాళ్ళందరినీ మీరు ఇప్పుడు మన చాట్ లో అభినందించండి. వాళ్ళని యు ఆర్ గ్రేట్ అనేటువంటి ఒక పదాన్ని కామెంట్ చేయండి. ఇక్కడ మన గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని కామెంట్ చేయండి. ఇక్కడ మనం అందరం ఎందుకున్నాం అంటే నేర్చుకోవడానికి ఉన్నాం. మన జీవితంలో మనం కొత్త అంశాన్ని యాడ్ చేసుకోవాలి. ఏంటిది అంటే రోజుకి ఒక్కరినైనా కూడా మనం అభినందించాలి. సో నేను ఇస్తున్నటువంటి వర్క్ ని రెగ్యులర్ గా చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా మీరు మీ అభినందనలు తెలపండి. యు ఆర్ గ్రేట్ అని కామెంట్ చేయండి. సో మన క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి యు ఆర్ గ్రేట్. ఎవరికి అంటే ఈ గ్రేట్నెస్ ఎవరైతే ఆ హోంవర్క్స్ కంప్లీట్ చేశారో వాళ్ళకి చెందుతాయి అన్నమాట. ఎవరు చేయట్లేదు ఇంతవరకు, అభినందించడంలో బాగా వెనకబడి ఉన్నాం, నేను కామెంట్ చేస్తున్నాను చూడండి. ఓకే, యు ఆర్ గ్రేట్, యు ఆర్ గ్రేట్. ఎందుకు గ్రేట్ అనేది ఎవరికి చెప్పాలి అంటే, ఇప్పుడు ఆల్రెడీ హోంవర్క్ చేశారు కొంతమంది, అసైన్మెంట్స్ నేను ఇచ్చాము, వాళ్ళని మీరు అభినందించండి. ప్రతి ఒక్కరు అందరూ కామెంట్ చేయాలండి. ఇప్పుడు ఈ యొక్క మీటింగ్ లో 33 మెంబర్స్ ఉన్నారు. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చింది ఎందుకంటే మీరు మీ జీవన శైలిలో ఒక కొత్త అంశాన్ని యాడ్ చేసుకోవాలి అని, ఉండకూడని దాన్ని వదిలేయాలి. ఈరోజు మనం యాడ్ చేసుకుంది ఏంటిది అంటే రోజుకి ఒక్కరినైనా మనం అభినందించాలి. ABCDEFG ఫార్ములాని గుర్తుపెట్టుకోండి. A meant for appreciation. A meant for appreciation. B meant for blessing. మన గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళే. సో స్పీడ్ గా రికవరీ అవ్వాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ బ్లెస్సింగ్ యూ. మీరు ఫాస్ట్ గా రికవరీ అవ్వాలని నేను బ్లెస్ చేస్తున్నాను అని మీరు బ్లెస్ చేయండి. సో అందరు కూడా కామెంట్ చేయండి. అందరు కూడా యు ఆర్ గ్రేట్ అని
కామెంట్ చేశారు, వెరీ గుడ్. అట్లానే బ్లెస్ చేయండి. సో ఐ ఆమ్ బ్లెస్సింగ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఐఎమ్ బ్లెస్సింగ్. సో మీరందరూ కూడా మీ మనసులో ఉన్నటువంటి మీ యొక్క అనారోగ్యాన్ని ఆపుతున్నటువంటి ఫ్యాక్టర్స్ మొత్తాన్ని బయటికి తీసేయాలి అంటే మన జీవన శైలిలో మనం అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే కంపల్సరిగా మీరు ఒక్కరినైనా అప్రిషియేట్ చేయాలి. రోజు మొత్తంలో రోజుకి కొంతమందినైనా మీరు బ్లెస్ చేయాలి. అప్రిషియేట్ చేయడం, బ్లెస్ చేయడం, ఈ రెండు అంశాలు మన వ్యాధిని పెంచేటువంటి అంశాలను బ్రేక్ చేస్తాయండి. బ్లెస్ చేయాలి. వెరీ గుడ్. సో మీరందరూ కూడా మన గ్రూప్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా బ్లెస్ చేశారు. సో ఈ బ్లెస్ చేయడం వల్ల మీరు రికవరీ దిశగా మూవ్ అవుతారు. మన గ్రూప్ లో ఉన్నటువంటి పీపుల్స్ అందరూ కూడా ఒక పాజిటివ్ కమ్యూనిటీతో ఉంటారు. మీరందరూ చాలా గ్రేట్ అండి. ఎర్లీ మార్నింగ్ చాలా మంచి క్లాస్ అందించారు. థ్యాంక్ యూ. సో ఏం లేదు, మీరు కంపల్సరిగా రోజుకు ఒకరిని బ్లెస్ చేయాలి. ఈ రోజు మొత్తం టాస్క్ ఏంటంటే ఈరోజు హోంవర్క్, ఈరోజు అసైన్మెంట్. మీరు ఒకరిని బ్లెస్ చేయండి అండ్ ఒకరిని అప్రిషియేట్ చేయండి. మీరు ఎవరిని బ్లెస్ చేసింది, ఎవరిని అప్రిషియేట్ చేసింది మన గ్రూప్స్ లో కామెంట్ చేయండి. సార్ ఈరోజు నేను సుబ్బారావు అనే ఆయన్ని అప్రిషియేట్ చేశాను. సార్ ఇవాళ మా ఇంటి పక్కన కొంచెం అనారోగ్యంతో బాధపడుతున్న ఒక ఆమె కనపడింది, ఆమెను నేను బ్లెస్ చేశాను. మీరు ఎవరెవరినైతే అప్రిషియేట్ చేశారో, ఎవరెవరినైతే బ్లెస్ చేశారో ఒక్కొక్క పర్సన్ అయినా దాన్ని మన గ్రూప్ లో కామెంట్ గా పెట్టండి. సో ఇదండి ఈ రోజుకి టాస్క్. నిన్నటి అసైన్మెంట్ ఎవరైనా చేయనటువంటి వాళ్ళు ఉంటే ఈ రోజు చేయండి అండ్ ఈ రోజు అసైన్మెంట్ కూడా కొనసాగించండి. నిన్న చాలా మంది జరిగినటువంటి క్లాస్ యొక్క రికార్డింగ్ ని పొందలేకపోయారు. ఇప్పుడు అది సిద్ధంగా ఉందండి. నేను మన గ్రూప్ లో పోస్ట్ చేస్తాను, దాన్ని కూడా వాచ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపటి మార్నింగ్ మనం మన మనసులో ఉన్నటువంటి బాధ మొత్తాన్ని ఎలా తీసేయాలి, యాంగ్జైటీ నుంచి ఎలా బయటికి రావాలి అనేటువంటి అంశం మీద రేపు కొనసాగుతుంది. అండ్ రేపు కూడా మనకి ఇంకొక గెస్ట్ స్పీకర్ వస్తారు. వారు కూడా వారి యొక్క వ్యూస్ ని మనతో షేర్ చేసుకుంటారు. అండ్ మన శ్రీనివాసరావు గారి, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఆ శ్రీనివాసరావు గారి కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, ఒకసారి నోట్ చేసుకోండి. ఎవరైనా వారితో మాట్లాడాలని అనుకునేవారు వారితో మాట్లాడండి. ఓకే, ఇదండి శ్రీనివాస్ గారి కాంటాక్ట్ నెంబర్. ఎవరైనా ఈ సయాటికా సమస్యతో బాధపడుతున్న వాళ్ళు కనుకుంటే, బ్యాక్ పెయిన్ తో సఫర్ అవుతూ ఉన్న వాళ్ళు కనుకుంటే వారితో ఫోన్ చేసి మాట్లాడండి. కొద్దిగా వారి యొక్క సమయాన్ని ఫ్రీగా ఉన్నారో లేదో కనుక్కొని మాట్లాడండి. అందరూ ఒకేసారి ఫోన్ చేసి వారి యొక్క వర్క్ని ఇబ్బంది పెట్టకుండా మీకు ఏమేమి సందేహాలు ఉన్నాయో, నన్ను అడగలేని ఏమన్నా ఉంటే వారిని అడిగి తెలుసుకోండి. ఎందుకంటే వారి ఈ విధానం ద్వారా బాగా రికవర్ అయినటువంటి పర్సన్ సక్సెస్ఫుల్ గా. సో వారితో మాట్లాడటం వల్ల మీకు కొద్దిగా ఇన్స్పిరేషన్ గా కూడా ఉంటుంది. సో ఇదండి, దీంతో ఈరోజు సెషన్ క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.